నగధీరుడు సాగర గంభీరుడు నందమూరి వారసుడు నందమూరి అందగాడు మన ముందున్నారు నట సింహం బాలకృష్ణ గారు. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా సింహం ఒక ప్రాపర్ పేరుతో వస్తుంది. ఎన్బీకే సింహంతో మీరు మమ్మల్ని పలకరించబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బాలకృష్ణ గారు, లెజెండ్ ఒక 365 రోజులు, అంటే ఒక సంవత్సరం దాటిన సినిమా, దాదాపు 400 రోజులు ఆడిన సినిమా తర్వాత మీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయి ఉంటాయి కదండి. లయన్ ఏమిస్తోంది? మా ఎన్బీకే లయన్ ఏమి ఇవ్వబోతోంది? యాక్చువల్లీ ఒక పిక్చర్ బాగా సక్సెస్ అయ్యాక మీరు అన్నట్టు ప్రేక్షకుల అభిమానులు ఇంకా మా బాధ్యత అంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెంచుకోవడం ఒక సినిమా గురించి, ఒక రాబోయే సినిమా గురించి. ఇప్పుడు సినిమా చేసాం, సినిమా తర్వాత మేము సినిమా గురించి మర్చిపోయాం. లెజెండ్ సినిమా గురించి, లెజెండ్ ఒక మంచి సినిమాని ఇద్దాం, ఒక అన్ని నవరసాలు, బాలకృష్ణ సినిమా అంటే అన్నీ ఉండాలి, అన్ని నవరసాలతో కూడిన మంచి సినిమా ఇద్దామని అభిప్రాయంతో తీసాను. తప్పితే అదేది లాయన్ సినిమా మళ్ళీ బద్దలు కొడుతుందని, కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఆ ఉద్దేశం ఎప్పుడు తీయలేదు. ఎందుకంటే ఆ ఉద్దేశం తీసినప్పుడే ఒక సినిమా కొంచెం మనం అనుకున్న స్థాయికి చేరకపోవడం అనేది నా నమ్మకం. సో మనం క్లీన్గా మంచి సినిమా అందిద్దాం, మంచి. అలాగే కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని. అప్పుడు అంటే ఇది ఒక రికార్డు, సింహ అన్నది బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో సింహ ఒక రికార్డు సృష్టించి మళ్ళీ మా రికార్డులు మేమే మా కాంబినేషన్ మళ్ళీ తిరిగి రాయడం అన్నది మాకు అలా కుదిరింది కెమిస్ట్రీ. కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా ఏళ్ల తర్వాత, దాదాపు 2 దశాబ్దాల తర్వాత అలాంటి పండుగ చేసుకునే అవకాశాన్ని చూసింది. అంటే నేను ఎప్పుడు ఇది ప్రజలకే ఈ యొక్క ఘనతని వాళ్ళకి ఆపాదిస్తాను. ఎందుకంటే ఏదో తీసాం, మా ధర్మం. ఇందాక చెప్పినట్టు మంచి సినిమా తీసాం, సినిమా తీసి వాళ్ళ ముందు ఉంచాం. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళు నీరాజనాలు అర్పించి ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు, అంటే ఒకటి రామారావు గారు ఆయన అబ్బాయిగా పుట్టడం, తర్వాత అటువంటి మంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయడం, అలాగే ఎమోషనల్ క్యారెక్టర్స్తో పాటు క్యారెక్టర్స్ని డైరెక్టర్ చక్కగా మలచడం, ఆయనకి ఎలా కావాలో చేసుకోవడం, అది నేను ఎప్పుడు ఒక టీం వర్క్ నమ్ముతాను. సో ఇట్స్ టీమ్ ఎఫర్ట్, టీమ్ సక్సెస్. అండ్ మీరు కథని కూడా నమ్ముతారు, ఒక బలం ఉండాలని కోరుకుంటారు. మీ క్యారెక్టరైజేషన్తో పాటు సినిమాని ప్రేక్షకులు ఆదరించాలంటే కథ కావాలని కోరుకుంటారు. ఎన్బీకే లయన్ మీరు ఒప్పుకోవడానికి కారణం కథ అని విన్నానండి, అది నిజమేనా? నిజమేనండి, కథే. ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్తదనం. ఇప్పుడు మేము సినిమా అయింది ఇందాక అన్నట్టు, దాని తర్వాత లెజెండ్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్నది ఎప్పుడు సేమ్ కాంబినేషన్ కూడా కాదు, మళ్ళీ సేమ్ కాంబినేషన్ అయితే గొడవే లేదు. ఏంటి అన్నది ఇది పాప డైరెక్టర్ సత్యదేవ గారు చాలా ఏళ్ళ నుంచి, ఒక 5-6 ఏళ్ళ నుంచి ఈ కథ నాకు చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు నేను కూడా ఆయన మధ్యలో ఆయనకి ఫోన్ చేయడం, అండ్ కథ చెప్పారు, వస్తా టైప్ వస్తుంది, చేద్దామని. బాగుంది సబ్జెక్టు, ఎందుకంటే బాగా వైబ్రేట్ అయినా సబ్జెక్ట్కి, కొత్తదనం ఉంది. ఎప్పుడు కొత్తదనం ఆదరిస్తున్నారు, అది కొత్తదనాన్ని ఇచ్చేది ఇప్పుడు నేనేది స్టార్ హీరోస్లో అనుకోండి, ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా కష్టం. ఉన్న ఒకే ట్రెండ్లో వెళ్ళడం, ఆ ట్రెండ్లో ఎప్పుడు మొదటి నుంచి సమరసింహారెడ్డి నుంచి కానివ్వండి, తర్వాత రకరకాల వివిధ చిత్రాలు, అంటే సాంఘిక నేపథ్యంలో ఉన్న చిత్రాలు, సాంఘిక చిత్రాలు, లేకపోతే పౌరాణిక చిత్రాలు, జానపదం, లేకపోతే ఈ ఫ్యాంటసీ ఆదిత్య తీసిన, ఇలా చేస్తూ ఉన్నాను. నిర్మాతలు నా మీద నమ్మకంతో, నాకు దర్శకుల మీద నమ్మకంతో చేస్తూ వచ్చాను. వాటన్నింటినీ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఇప్పుడు నాతో ఇంకా ముందు కొనసాగుతుంది, అందరూ ఆదరిస్తున్నారు. సో ఇందులో ఏదో కొత్తదనం అనిపించింది నాకు సబ్జెక్ట్లో. ఏదో ఇవ్వాలి మనం. ఇప్పుడు మనం నిత్యావసర వస్తువులు, వీఆర్ ఎవ్రీడే. వాళ్ళు జనం ఏంటి రోజు పళ్ళు తవ్వుకోవడానికి, లేకపోతే బ్రష్ లేకపోతే పేస్టో, అలాంటిది వీఆర్ ఆల్సో ఒక నిత్యావసర వస్తువులు. మేము ఎసెన్షియల్ కమోడిటీ, మేము కూడా ఎసెన్షియల్ కమోడిటీ. వాళ్ళకి కావాల్సింది మేము ఇవ్వడం మా బాధ్యత. అంటే కానీ వెరైటీ కావాలని, అదే ఆ వెరైటీయే నాకు ఈ సబ్జెక్ట్లో అనిపించింది. చేస్తూ ఉన్నాను, వాటిని ఆశీర్వదిస్తున్నారు. ఇంకా కొత్త ఇలాంటివి చేయడానికి ఒక స్ఫూర్తిని, ఆవేశం ఎలాగో ఉంది.
స్ఫూర్తినిస్తున్నారు. అలాగే నా నిర్మాతలు, మా దర్శకులు. ఎనర్జీ గురించి మాట్లాడదాం బాలకృష్ణ గారు. ఏమిటి మీ ఎనర్జీ సీక్రెట్? అసలు ఎలా వస్తుంది? అంటే ఒక టైటిల్కి తగ్గట్టుగా ఎనర్జీ వస్తుందా? ఒక లెజెండ్ అన్నాం, ఒక సింహ అన్నాం, ఇప్పుడు ఎన్బికే లయన్ అంటున్నాం. ఆ పేర్లోనే ఎనర్జీ ఉంది. అండ్ మీరు ఎంత వైబ్రెంట్గా కనబడుతున్నారు ఎవ్రీ ఫిల్మ్ దట్ యు ఆర్ ఇంప్రూవింగ్. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? ఇట్స్ ద బ్లడ్, హెరిడిటరీ వారసత్వంగా. సరే, అది కాకుండా కూడా మాకు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఒట్టి వారసత్వంగా అంటే రక్తంలోనే కాదు, అది మనం మానసికంగానే కాకుండా మన చేతల్లో కూడా. అంటే నేను ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఒక క్రమశిక్షణ, అలాగే ఒక డెడికేషను, నా క్యారెక్టరు మెయిన్గా, అండ్ మై లైఫ్ స్టైలు. నేను పెద్దలగాళ్ళు వేస్తాను పొద్దున్నే, ఇవన్నీ ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఫైట్స్ అన్నీ నేను ఎక్కువగా మ్యాక్సిమం డూప్ లేకుండానే నేను చేస్తాను అన్నీ కూడా. సో వస్తుంది అంటున్నాను చాలా. ఇంకా నేను ఇన్ని చేశాను, ఇప్పుడు నేను ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనుకునేటువంటి ఇంకెవరన్నా చేస్తారులే అనేటువంటిది లేదు. ఎవరు చేయరు, ఇంకెవరు చేయలేరు. అలా లెజెండ్లో ఉంది ఆ అర్థం పగల కొట్టుకుని గుర్రంతో. అది అంతమంది ముందు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఓకే, ఒక 10,000 మంది దాకా ఇప్పుడు ఆ రోజు షూటింగ్లో ఉన్నారు. డైరెక్టర్ గారి మీద గ్రాఫిక్స్కి రెడీ అవుతున్నాడు ఆయన. నేను కాసేపు ఆలోచించాను, నెమ్మదిగా వెళ్ళి చెప్పాను తీసేద్దామని, నేను రెడీ కొట్టేస్తాను అన్నాను. ఆయనకి నా మీద నమ్మకం ఉంది. మళ్ళీ వెంటనే దానికి పెద్ద డిస్కషను ఏమవుతుందో, ఒక అంబులెన్స్ తీసుకొచ్చి పెడదావా ఏంటి అది ఇది ఏం లేదు. డైరెక్ట్గా ఓకే బాబు షోరా అన్నారు, రెడీ అన్నాను, అంత అయిపోయింది, కొట్టేసాం, అయిపోయింది షార్ట్. అంటే ఏం లేదు, మా క్యారెక్టర్కి వెళ్ళిపోతే పరకాయ ప్రవేశం అదొకటి. ఆ తర్వాత ఏమైనా దెబ్బలు తగ్గితే తెలుస్తుంది తర్వాత. ఇప్పుడు వాయించరా మీరు? ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఫైట్స్లో డూప్ లేకుండా చేసే తత్వం, ఆర్ మొండితనంతో ఇది నేను డెలివర్ చేయాలి అంటే చేయాలనుకునే తత్వం. మేము అంతకుముందు చూసాం సింహాలో, మీకు గుర్తుంటే జానకి పాట షూటింగ్ టైంకి మీ కాలుకి దెబ్బ తగిలి విపరీతమైన జ్వరంలో చేసేసారు, అయినా కూడా మీరు ఆగల. ఈ సినిమాకేమో, మన లెజెండ్ సినిమాకేమో గుర్రంతో డైరెక్ట్గా డూప్ లేకుండా చేస్తారు. ఎన్బికే లయన్లో అలాంటి సాహసం ఏమన్నా చేశారా? ఉన్నాయండి, మంచి షార్ట్స్ ఉన్నాయి. అంటే అటువంటి సాహసం అంటే మా మామ జనరల్ ఫైట్లో కొన్ని ఉన్నాయి షార్ట్స్. సో ఇది కూడా ఒక యాక్షన్ జోనర్లోకి వచ్చేసి డెఫినెట్గా టెక్నికల్ పిక్చర్. అది నాకు మెయిన్ ఏంటంటే, సరే మనం ఇస్తున్నాం అన్ని నేపథ్యాలు వేరే వేరే, అటు ఫ్యాక్షన్ నేపథ్యం,
అలాగే ఇక రకరకాల ఇచ్చాం గ్రామీణ నేపథ్యాలు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ట్రెండ్ కాదండి, ట్రెండ్ ఎప్పుడు నేను సృష్టిస్తాం. వాళ్ళకి మన విషయం ఉండి సబ్జెక్టులో విషయం లేకుండా కాకుండా విషయం ఉండి వాళ్ళకి దగ్గరగా ఉండే సబ్జెక్టు వాళ్ళకి ఇప్పుడు ఎంత ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది బాగా. వాళ్ళు ఎన్నో సినిమాలు చూస్తున్నారు, ఇంగ్లీష్ సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులో డబ్ అవుతున్నాయి, డబ్బింగ్ కూడా అయ్యి విడుదలవుతున్నాయి. వాళ్ళకి నచ్చే రకంగా ఇది కొంచెం మంచి టెక్నికల్తో కూడిన సినిమా ఇది. బాగా టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. బట్ కాంబినేషన్ చూస్తే చాలా రోజుల తర్వాత సంగీతంలో మణిశర్మ గారు మీరు అద్భుతమైన పాటలు మాకు అందించినటువంటి సినిమాలు ఉన్నాయి. ఒక నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఇలాంటి తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్లో అద్భుతమైన మ్యూజిక్ వింటున్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఆడియో మీకు ఎంత క్లోజ్గా ఉంది? బాగుందండి, రకరకాల పాటలు. అదే ఇప్పుడు మన అంటే పాటకి సంబంధం లేకుండా చక్కగా అటు మాస్ సాంగు, అలాగే కృష్ణతత్వం మీద ఒక పాట ఉంది, మంచి పాట. అంటే బాగా మంచి సిచ్యువేషను. అలాగే మంచి మా అభిమానులకి కావాల్సిన మంచి నారీ నడుము మునరి, అటు చూస్తే చికెన్ ముక్క, ఇటు చూస్తే లిక్కర్ చుక్క, మంచి పాట. అది నేను ఇంతకుముందు మొన్నే 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సినిమా నారీ నడుము మురారి, విడుదలై 25 సంవత్సరాలు అయింది. సో లిరిక్తో మేళవించి మంచి పాట ఆయన రాయడం. సో మీ అభిమానులకు కావాల్సినటువంటి విందు ఆ ఆల్బంలో అన్ని రకాల పాటలు ఉన్నాయి. ఎవరికి ఎలాంటి పాట కావాలో అలాంటిది. అంటే ఎక్కువ కొత్త టైప్ ఆఫ్ సబ్జెక్ట్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి జనానికి సబ్జెక్ట్ ఎటు మిస్ కాకుండా అనవసరంగా ఏదో పాట కోసం ఒక పొడిగించడం కాకుండా సినిమాని చక్కగా 5 పాటలతో సరిపెట్టాం. రామ్ జోగేష్ శాస్త్రి గారు ఏంటి, మన శ్రీమణి గారు మాకు మన ఈయన రామ్ జోగేష్ శాస్త్రి గారు సెంటిమెంట్గా బ్రహ్మాండంగా ఆయన మాకు అందులో లెజెండ్లో అన్ని పాటలు రాయడం జరిగింది. పాటలు విడుదలై హిట్ అయిందంటే ఆ సినిమా సగం హిట్ అయినట్టే ముందే. ఈ ఆల్బమ్ గురించి మాట్లాడితే నారీ నడుము మురారి పాట సూపర్ డూపర్ హిట్ అండి, ఇప్పటికే ఎక్కేసింది అందరికీ. దానిలో అద్భుతమైన ఇంకో మంచి పాట ఉంది, ఇది అటు అరకులో షూట్ చేసి అప్పుడే హుద్దుత్ వచ్చిన వెంటనే ఫస్ట్ మా పిక్చరే మేము ఊటీ అనుకుంది క్యాన్సిల్ చేసి అరకులో పెట్టాం షూటింగ్. ఎందుకంటే అక్కడ జనాన్ని జనజీవనంలో తీసుకొచ్చేద్దామని, వాళ్ళు అంత అయిపోయింది, ఇంకా ఎవరు రారు ఇక్కడికి, ఇంకో 5-10 ఏళ్ళ దాకా ఎవరు మన వెంక ఎవరు చూడరు అనుకుంటున్న తరుణంలో మా ఊటీ అనుకుంది క్యాన్సిల్ చేసి వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్య షూటింగ్ చేస్తే ఎంత ఆనందపడిపోయారు. మళ్ళీ అంతా మర్చిపోయారు జరిగిందంతా. అక్కడ వచ్చిన వాళ్ళంతా మొత్తం మళ్ళీ వైజాగ్ నుంచి కూడా అందరూ ఏదో షూటింగ్ జరుగుతుందంటే వాళ్ళు అక్కడ వైజాగ్ పట్టణంలో ఉన్నవాళ్ళు సరే అక్కడ లోకల్గా పాపం వాళ్ళంతా కూడా రియల్ ఎంటర్టైనర్స్ సార్. దట్స్ రియలీ వండర్ఫుల్. ఇట్స్ అ హార్ట్. అభిమానులకి ఎప్పటికప్పుడు ఒక పండుగని ఇవ్వాలి అనేటువంటి ఒక హార్ట్ మీలో ఉంది. ఐ థింక్ అది నందమూరి వంశంలోనే ఉంది. పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్, అల్లున ఎత్తుకున్న మల్లె పూలు సూపర్, మద్దాయి పండు లాంటి బుక్కలేమో సూపర్, ఒడ్డున దొప్పుకున్న చీర బొమ్మ సూపర్, నడుమట్ట తిప్పుతుంటే బొమ్మ సూపరే, జరగంట లూగుతుంటే గంట సూపరే, కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపర్, పైకెత్తి కట్టుకున్న కళ్ళ లొంగి సూపర్, ఇసుకున్న గుండి చైన సూపర్, గుండీలు ఎంత ఉన్న గుండెదమ్ము సూపర్, మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే. అభిమానిగా ఆయన ఇంకా ప్రొడ్యూసర్స్ కంటే కూడా మిగతా వాళ్ళ కంటే కూడా ఏది మంచి చెడు ఇంకా బాగా ఎక్కువ